హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెబ్సైట్ అయితే తీసుకొచ్చాను. ఆ వెబ్సైట్లో మనం ఎన్నో రకాల క్యూఆర్ కోడ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్స్ అనేది మన మొబైల్ ఫోన్లో ఇంకా ల్యాప్టాప్స్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ అనేది చాలా ప్లేసెస్లో అయితే వాడుతున్నారు కదా. అంటే లైక్ రెస్టారెంట్స్లో మెనూ కార్డ్స్ కోసం, ఇంకా ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మనం క్యూఆర్ కోడ్ అయితే వాడతాం. సో నేను చెప్పే వెబ్సైట్లో మన యూట్యూబ్ లింక్కి, ఇంకా ఫోన్ నెంబర్స్, ఇంకా వైఫై పాస్వర్డ్స్కి కూడా మనం క్యూఆర్ కోడ్స్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఎన్నో రకాల క్యూఆర్ కోడ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ వచ్చేసి క్యూఆర్ కోడ్ మంకీ. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని మీ అందరికీ తెలుసు కదా. సో లేట్ చేయకుండా క్విక్గా మన క్యూఆర్ కోడ్ అనేది రెడీ చేసేసుకుందాం. ప్రజెంట్ నేను ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ల్యాప్టాప్ లేని వాళ్ళు మీరు మొబైల్ ఫోన్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేశాను. అందులో క్యూఆర్ కోడ్ మంకీ అనేది సెర్చ్ చేయాలి. మనకి మొబైల్ ఫోన్లో కూడా సేమ్ ప్రాసెస్. అలా టైప్ చేశాక ఇలా వెబ్ పేజ్ అయితే కనిపిస్తుంది కదా. అక్కడ మనకి క్యూఆర్ కోడ్ మంకీ అవుతుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇది వచ్చేసి మన క్యూఆర్ కోడ్ మంకీ వెబ్ పేజ్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూఆర్ కోడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. లైక్ యూఆర్ఎల్, టెక్స్ట్, ఈమెయిల్, ఫోన్, ఎస్ఎంఎస్, వీకార్డ్, మీ కార్డ్, లొకేషన్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వైఫై, ఈవెంట్, బిట్కాయిన్. ఇంకా మనకు మోర్ ఆప్షన్ కూడా ఉంది. అందులో MP3, వీడియో, PDF, సోషల్ మీడియా, యాప్ స్టోర్, ఇమేజ్ గ్యాలరీ, రేటింగ్, ఫీడ్బ్యాక్. సో మనకి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో ఎగ్జాంపుల్ కోసం నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ వీడియో ఓపెన్ చేసి అందులో ఆ లింక్ అనేది కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం క్యూఆర్ కోడ్ మంకీ పేజ్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ ఎంటర్ కంటెంట్ అని ఉంది కదా, అందులో మనకి యువర్ యూట్యూబ్ URL అయితే ఉంది కదా. ఇప్పుడు మనం కాపీ చేసిన లింక్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. అక్కడ మనకి సెట్ కలర్స్ అనేది ఆప్షన్ అయితే ఉంది కదా, అది వచ్చేసి మన క్యూఆర్ కోడ్ అనేది కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి సబ్ ఆప్షన్స్ సింగిల్ కలర్, కలర్ గ్రేటెడ్ అండ్ కస్టమ్ ఐ కలర్ అవి కనిపిస్తున్నాయి కదా. అవి మనం క్యూఆర్ కోడ్కి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు అక్కడ యాడ్ లోగో ఇమేజ్ కనిపిస్తుంది కదా, అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగో అయితే ఉన్నాయి. మనం క్రియేట్ చేసుకున్న క్యూఆర్ కోడ్ రిలేటెడ్గా మనం లోగోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యూట్యూబ్ లింక్ తీసుకున్నాను కాబట్టి యూట్యూబ్ అనేది లోగోని నేను యూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అక్కడ మనకి కస్టమైజ్ డిజైన్ అయితే ఉంది కదా, అది వచ్చేసి మన క్యూఆర్ కోడ్ యొక్క డిజైన్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి బాడీ షేప్ అయితే ఉంది కదా, అది వచ్చేసి క్యూఆర్ కోడ్ యొక్క లోపల ఇన్సైడ్ షేప్ అవుతుంది కదా, అది వచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐ ఫ్రేమ్ షేప్ అవుతుంది కదా, అది వచ్చేసి క్యూఆర్ కోడ్కి సైడ్లో 3 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, అవుటర్ బాక్సెస్, దాన్ని ఐ ఫ్రేమ్ షేప్స్ అయితే అంటారు. దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐబాల్ షేప్ అవుతుంది కదా, అది వచ్చేసి మన క్యూఆర్ కోడ్ యొక్క లోపల ఇన్నర్ బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, దాన్ని ఐబాల్ షేప్స్ అని అంటారు. దానికి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే ఉన్నాయి కదా, అందులో నేను ఒకటి సెలెక్ట్ అయితే చేశాను. అక్కడ మనకు గ్రీన్ కలర్ బాక్స్లో క్రియేట్ క్యూఆర్ కోడ్ అవుతుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మన క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇది చూసారు కదా, నేనైతే యూట్యూబ్ లింక్ తీసుకున్నాను. ఇప్పుడు మన యూట్యూబ్ లింక్ యొక్క క్యూఆర్ కోడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని వర్క్ అవుతుందో లేదో అని మనం టెస్ట్ చేసుకుందాం. అందుకోసం నేను మొబైల్ ఫోన్లో మన స్కానర్ అయితే ఓపెన్ చేశాను. ఆ స్కానర్లో ఇప్పుడు మనం తయారు చేసిన క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేస్తున్నాను. చూసారు కదా, అక్కడ మనకి రిజల్ట్ దగ్గర గో టు వెబ్సైట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన యూట్యూబ్లో ఈ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం చేసిన ఈ క్యూఆర్ కోడ్ అనేది వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నాను. అది వచ్చేసి మన ఫోన్ నెంబర్కి కూడా క్యూఆర్ కోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు అక్కడ నేను ఫోన్ అనేది క్లిక్ చేశాను. అక్కడ ఎంటర్ కంటెంట్ దగ్గర యువర్ ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా, అక్కడ మనకు కావాల్సిన ఫోన్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాలి. అక్కడ నేను ఒక నెంబర్ అయితే ఎంటర్ చేశాను. తర్వాత మనకి అక్కడ సెట్ కలర్స్ అయితే ఉంది కదా, అది వచ్చేసి సేమ్ నేను ఇప్పుడు యూట్యూబ్ లింక్కి ఎట్లయితే చెప్పానో అది కూడా సేమ్ ప్రాసెస్. ఇక నెక్స్ట్ మనకి యాడ్ లోగో అయితే ఉంది కదా, అక్కడ వచ్చేసి మనం ఫోన్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి నేను లోగో అనేది ఫోన్ అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ అక్కడ కస్టమైజ్ డిజైన్ ఉంది కదా, అది కూడా సేమ్ ప్రాసెస్. నేను ఇప్పుడు యూట్యూబ్ లింక్ అయితే చెప్పాను కదా, ఇక్కడ కూడా మనం సేమ్గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్కి డిజైన్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ బాక్స్లో క్రియేట్ క్యూఆర్ కోడ్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన ఫోన్ నెంబర్ యొక్క క్యూఆర్ కోడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అనేది ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే బ్లూ కలర్ బాక్స్లో
డౌన్లోడ్ పిఎన్జీ అవుతుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫ్రీ సైనప్ అవుతుంది కదా, ఆ ఫ్రీ సైనప్ ద్వారా మనం సైనప్ అయితే మన క్యూఆర్ కోడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నా ఫోన్లో స్కానర్ అయితే ఓపెన్ చేసి మనం క్రియేట్ చేసిన క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తున్నాను. చూశారు కదా, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ అయితే వచ్చేసింది. అంతేనండి, మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.